సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కొలగొడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో సీఎం మంత్రుల మధ్య వాటాల పంపకాల్లో గొడవలు బయటపడడంతో ఇక కుర్తిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ 2 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసును సాగతీస్తూనే ఉన్నారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలేదు, మీడియా బయట పెట్టలేదు. వాళ్ళ వాటాల కోసం అనుకుని ఆయన దొంగలు నిన్న బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు, ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ నైని అట. ఆ నైని బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో 3వ మంత్రి, ఆయన పేరు వెంకటరెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసారు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసి వేసేవారికి ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండా నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఒక దెబ్బకు 2 పిట్టలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకి చెప్పి వీళ్ళిద్దరి మీద రాపించే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది. అగో ఇట్లా చేస్తారు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణి. ఇప్పుడు ఇక కుర్తిలో ఒకటి ఎలక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అడేటో వేయండు, ఇంకోటి ఇడేటో వేయండు. కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి. ఏదిరాబోయే అంటే డైవర్షన్ గేమ్ ఆడాలి. అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరు కదా దొంగలు, ఇక వెంటనే నోటీస్, నడు హరీష్ రావు నడు, నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబోయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి లేదు కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది ఒడవది తెగది, రోజు